భవద్భక్తజనార్తిహంతుః పితృత్వమన్యేష్వవిచార్యతూర్ణం స్తంభేవతారః హతమనన్యలభ్యం లక్ష్మీనృసింహం శరణం ప్రపద్యే. శ్రీమద్రంగషటారి సంయమివరాల్లబ్ధాగమాంతద్వయం శ్రీమద్వీరరఘూద్వహాద్య షడజిత్ పాదారవిందాశ్రయం శ్రీమద్వేదవతం సదేశికయతే కారుణ్య వీక్షాస్పదం సేవే రంగధురీణ శాసనవసం నారాయణం యోగినం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఈ శుభదినంలో పెరియవాచాన్ పిళ్ళై అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో విఖ్యాతి పొందినటువంటి ఒక మహానుభావుడు వ్యాఖ్యాన చక్రవర్తి అనేటువంటి బిరుదముతో శ్రీవైష్ణవుల చేత ఆదరాభిమానంతో పిలువబడే ఆ మహానుభావుడు 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం రాసినటువంటి మహానుభావుడు 4 విధంగా మన శ్రీవైష్ణవ సంప్రదాయానికి సేవ చేసి ఉన్నారు. అభయప్రదరాజుడు అనే పేరుతో కూడినటువంటి కృష్ణసూరి అని పిలువబడే పెరియవాచాన్ పిళ్ళై 4 ఘన కార్యాన్ని చేశారు. 4000 దివ్య ప్రబంధములకు వ్యాఖ్యానం రాశారు. అదేవిధంగా శ్రీరామాయణానికి శ్రీరామాయణ తనిశ్లోక దర్పణం అనేటువంటి ఒక వ్యాఖ్యానం రాశారు. దీన్ని ఈ కాలంలో తనిశ్లోకి అని తనిశ్లోకం అని 2 విధంగా పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్నాచార్య సంప్రదాయానికి అనుకూలంగా పరంద రహస్యం అనేటువంటి పేరుతో రహస్య గ్రంథాన్ని ఈయన రాసి ఉన్నారు. అదేవిధంగా స్వామి ఆళవందార్, ఎబ్బెరుమానార్ వీళ్ల యొక్క ఆ స్తోత్రరత్నం చతుశ్లోకి వీటికి చక్కగా వ్యాఖ్యానం రాసి ఉన్నారు. అదేవిధంగా జితంతే స్తోత్రం ఒకటి ఉంది, వేదము యొక్క కిల భాగం. ఆ జితంతే స్తోత్రానికి ఈయన దివ్యమైనటువంటి ఒక వ్యాఖ్యానాన్ని రాసి ఉన్నారు. ఈ విధంగా 4 విధంగా మన శ్రీవైష్ణవ సంప్రదాయానికి సేవ చేసినటువంటి మహానుభావుడు పెరియవాచాన్ పిళ్ళై. పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించిన తనిశ్లోక వ్యాఖ్యానం, దాన్ని మనం ఈరోజు అనుసంధానం చేస్తున్నాం. వరుసగా 4 రోజు ఈ విషయాన్ని మనం అనుభవిస్తాం. ఈ తనిశ్లోక వ్యాఖ్యానంలో అంటే తనిశ్లోకం అనేటువంటి ఈ గ్రంథంలో పెరియవాచాన్ పిళ్ళై శ్రీమద్ రామాయణంలో కొన్ని శ్లోకాలను తీసుకొని అన్నిటికీ ఆయన వ్యాఖ్యానం రాయలేదు. కొన్ని శ్లోకాలను తీసుకొని దానికి వ్యాఖ్యానం రాయడం జరిగినది. అందులో మొదటి భాగం, 2వ భాగం అని 2 ఉంది. ఈ మొదటి భాగంలో 38 శ్లోకాలు ఉన్నాయి. బాలకాండంలో, అయోధ్యాకాండంలో, ఆరణ్యకాండంలో, కిష్కింధాకాండంలో, సుందరకాండంలో ఉన్నటువంటి శ్లోకాలను తీసుకొని దాదాపు ఒక 38 శ్లోకాలు దీని యొక్క వివరణం ఇది మొదటి భాగంలో ఉంది. మనం ఇప్పుడు మొదటి భాగాన్ని ప్రారంభం చేస్తున్నాం. రాముల వారును పిలుచుకుని పోవడానికి విశ్వామిత్ర మహర్షి వచ్చారు. అంటే ఆయన చేస్తూ ఉన్నటువంటి యాగం రాక్షసులు ఉపద్రవం వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఆటంకం, దానివల్ల యాగ పరిపూర్తి కలగలేదు అనేటువంటి భావంతో రాములు వారు సహాయంగా వస్తే బాగుంటుంది అనే భావంతో విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు యొక్క సభకు వచ్చారు. అప్పుడు దశరథ మహారాజు సంతోషించారు. ఈ విధంగా నా సభకు రావడమా, ఎంత పెద్దవారు మీరు అని సంతోషంగా యథా అమృతస్య సంప్రాప్తి అని చెప్తూ, అమృతం ఒక వ్యక్తికి దొరికితే ఎంత సంతోషపడతాడో
వర్షం లేని ప్రదేశంలో వర్షం పడితే ఎంత సంతోషం ఆ ఊర్లో ఉండే వాళ్లకు, ఆ ప్రదేశంలో ఉండే వాళ్ళకు కలుగుతుందో, సంతానం లేని వాళ్లకు సంతానం కలిగితే ఎటువంటి సంతోషం ఏర్పడుతుందో అటువంటి సంతోషాన్ని నేను పొందుతున్నానని దశరథ మహారాజు సంతోషిస్తున్నాడు. వెంటనే స్వామి నేను ఏదైనా మీకు సహాయం చేయాలనా, అడగండి స్వామి అని వినయంగా దశరథ మహారాజు అడుగుతున్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, నీ రాములు వారు నాకు కావాలి, నేను చేస్తున్నటువంటి యజ్ఞానికి ఎన్నో విఘ్నాలు కలుగుతున్నాయి రాక్షసుల చేత, దానివల్ల నేను రాములను అడుగుతున్నాను, వాడు పక్కన ఉంటే నాకు సంతోషంగా సౌకర్యంగా నేను యాగ పరిపూర్తి చేయవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పిన వెంటనే ఈయన, స్వామి నేను వస్తాను స్వామి, నా అబ్బాయికి ఇంకా 16 ఏళ్ళు నిండలేదు, చిన్నవాడు అని చెప్పడం జరుగుతుంది. ఆ విషయానికి పోతే ఇంకా పెద్దదైపోతుంది విషయం. ఇక ప్రకృత విషయానికి వస్తాం మనం. వెంటనే విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుని చూసి, మీరు భయపడవద్దు, రాములు వారి యొక్క వైభవం బాగా నాకు తెలుసు అని చెప్తూ, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితాః అని ఒక శ్లోకాన్ని చెప్పడం జరిగినది. శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని తీసుకున్నారు మొట్టమొదట ఈ తని శ్లోకంలో పెరియవాచాన్ పిళ్ళై. అహం మహాత్మానం సత్యపరాక్రమం రామం వేద్మి, నేను శ్రీరామచంద్రుణ్ణి మహాత్మాగా సత్యపరాక్రముడుగా నేను బాగా తెలుసుకుని ఉన్నాను. మిక్కిలి తేజస్సుతో కూడిన మహాతేజా వశిష్ఠోపి, ఆ వశిష్ఠ మహర్షి కూడా బాగా తెలుసుకుని ఉన్నారు. ఈమె ఈ సభలో ఉన్నటువంటి తపసి స్థితాః, బాగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి తపస్సులు వాళ్ళు కూడా బాగా తేపి విదంతి, వాళ్ళు కూడా బాగా అర్థం చేస్తున్నారు రాములు వారు ఎటువంటి వారు అనే విషయం మా అందరికీ తెలుసు అని విశ్వామిత్ర మహర్షి చెప్పడం జరుగుతుంది. ఈ శ్లోకానికి తమ యొక్క అత్యద్భుతమైనటువంటి మేధా విలాసంతో ఎన్ని అర్థాలు రాస్తున్నారు అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం అనుభవించబోతున్నాం. దశరథ చక్రవర్తి శ్రీరామచంద్రుడు వయస్సులో చిన్నవాడుగా ఉండేదాన్ని చూసి అతనికి ఆ వీర్యం, శౌర్యం, పరాక్రమం ఇదంతా తక్కువగా ఉండొచ్చు అని సందేహించి ఆయన ఉండినటువంటి ఆ పరిస్థితిలో రాముల వారి యొక్క పరాక్రమాన్ని, ఆ మాహాత్మ్యాన్ని బాగా సాక్షులతో వివరణం చేసినట్టు విశ్వామిత్ర మహర్షి ఈ శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది. దశరథ మహారాజు న యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి, యుద్ధం చేసే యోగ్యత నా కుమారుడు దగ్గర నేను చూడలేదు, అతడు రాక్షసులను ఎదురుగా నిలిచి ఎలా యుద్ధం చేస్తాడు అని ఆయన చెప్పిన వెంటనే ఈయన ఈ శ్లోకాన్ని చెప్పడం, విశ్వామిత్ర మహర్షి అహం వేద్మి అని నేను బాగా తెలుసుకుని ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. అహం వేద్మి అంటే సంస్కృతంలో సర్వం వాక్యం సావధారణం అని ఒక న్యాయం ఉంది. అంటే ఏ వాక్యం ఉండినా ఆ వాక్యం ఏవకారంతో దాన్ని చెప్తే ఒక స్వారస్యమైన అర్థం దానివల్ల వస్తుంది. అందువల్ల ప్రతి వాక్యం ఒక ఏవకారంతో కూడి ఉంది అని ఒక సంస్కృతంలో ఒక ప్రావర్బ్ ఉంది. అందువల్ల అహం వేద్మి నేను తెలుసుకుని ఉన్నానంటే అక్కడ అహం పక్కన ఒక ఏవ అని పెట్టుకునేస్తే అహమేవ వేద్మి నేనే బాగా తెలుసుకుని ఉన్నాను రాముల వారి యొక్క వైభవాన్ని అనేటువంటి అర్థం దీనివల్ల మనకు ఏర్పడుతుంది. అంటే రాముల వారు సాక్షాత్ శ్రీ మహావిష్ణు, శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు గురించి వర్ణించిన సమయంలో న చక్షుషా గృహ్యతే అని ఆ పరమాత్మ మన యొక్క కంటితో చూడడం అనేది, పరమాత్మను కంటితో దర్శించడం అనేది మన వల్ల అవదు అని ముండకోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. అదేవిధంగా
మనసాతు విశుద్ధేన అని మరొక వాక్యం విష్ణు ధర్మోత్తరంలో కనబడుతుంది. విశుద్ధమైనటువంటి మనసుతో అతన్ని మనం దర్శించవచ్చు. అంటే మానసిక శుద్ధితో కూడినటువంటి వాళ్ళు ఆ పరబ్రహ్మాన్ని, ఆ పరమాత్ముణ్ణి దర్శించవచ్చు అనేటువంటి విషయం ఒకటి విష్ణు ధర్మోత్తరంలో కనబడుతూ ఉంది. దీన్ని స్వామి నమ్మాళ్వార్ ఎండ్రేనుం కట్కన్నాల్ కాణాద అవ్వురువై నెంజెన్నుం ఉట్కన్నేల్ కాణుం ఉణర్ందు అని పెరియ తిరువందాది అనేటువంటి తమ ప్రబంధంలో చక్కగా స్వామి నమ్మాళ్వార్ అనుగ్రహించి ఉన్నారు. యోగాభ్యాసము చేత కల్మషం లేని లోపల ఉన్నటువంటి ఆంతర చక్షుష్ అనేటువంటి హృదయంతో బాగా ఆ భగవంతుణ్ణి చూడవచ్చు. మామూలుగా బయట ఈ కనబడుతూ ఉన్నటువంటి మాంస చక్షుషు చేత ఆ భగవంతుణ్ణి మనం తెలుసుకోవడం అనేది కష్టం అనేటువంటి విషయాన్ని స్వామి నమ్మాళ్వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయం అన్నిటిని పెట్టుకొని అహం వేద్మి అని చెప్పడం జరుగుతుంది. నేను బాగా తెలుసుకుని ఉన్నాను. ఓ రాజా, నా చేత ఈ రాముల వారి యొక్క మహిమ బాగా అర్థం చేసుకోబడినది అని చెప్పడంలో తాత్పర్యం ఏమిటంటే, జ్ఞానవృద్ధా మయా రాజన్ బహవః పర్యుపాసితాః అని భారతంలో సభాపర్వంలో ఒక శ్లోకం ఉంది. ఓ రాజా, బాగా జ్ఞానవృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు బాగా ఉపాసనం చేసి ఉన్నారు. ఆ ఉపాసనా మార్గము చేత ఆ భగవత్ సాక్షాత్కారాన్ని వాళ్ళు పొంది ఉన్నారు అని భారతం చెప్తుంది. కనుక అనేక ఆచార్య సంబంధంతో కూడినటువంటి నాకు రాముల వారి యొక్క మహాత్మ్యం బాగా తెలుస్తుంది. పామరులుగా ఉన్నటువంటి వాళ్లకు ఎలా తెలుస్తుంది? అందువల్ల నేను రాముల వారి యొక్క ఆ మహాత్మ్యాన్ని అర్థం చేసుకుని ఉన్నాను. ఓ రాజా, ఓ దశరథ మహారాజా, నీ వల్ల అవదు అనే అర్థం ఇక్కడ గోచరమవుతుంది. అహం వేద్మి. అదేవిధంగా మరొక విషయం చెప్తున్నారు. ఇది మరొక పాయింట్. కుశదర్భధరాహ అని చెప్తూ రెల్లు లాంటి ఒకానొక దర్భం లాగా ఉంటుంది. ఆ రెల్లు, అదేవిధంగా దర్భము, దీన్ని పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు బాగా ఉపాసనమంతా చేసి తపస్సు చేసి వాళ్ళు ఎల్లప్పుడూ ఆ తపస్సిద్ధి వల్ల అన్నిటిని అర్థం చేసుకుంటారు. అందువల్ల కుశదర్భధరాహ అని ఒక చోట ఉంది. ఇది ప్రమాణం ఎక్కడ ఉంది అని తెలియట్లేదు. అందువల్ల మన పూర్వాచారులు దీన్ని అక్కడక్కడ ఉదాహరిస్తూ ఉన్నారు. దీనికి ప్రమాణం కనపడలేదు. ఎక్కడ ఉంది ఈ వాక్యం కుశదర్భధరాహ అని? పెరియవాచాన్ బిళ్ళై ఇక్కడ ఆ ప్రమాణాన్ని రాస్తున్నారు. అందువల్ల దర్భాన్ని ధరించుకొని ఉన్నటువంటి మాపోటి వాళ్లకు బాగా పరమాత్మ జ్ఞానం బాగా ఉంది. అందువల్ల రాముల వారిని గురించి నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను. చేతిలో విల్లును పట్టుకుని ఉన్నటువంటి నీకు అతని యొక్క వైభవం తెలియదు అనేటువంటి అర్థం ఇక్కడ గోచరం అవుతుందట. తరువాత అర్థం అహం వేద్మి. జటాధారిగా ఉన్నటువంటి నేను రాముల వారి యొక్క వైభవాన్ని అర్థం చేసుకుని ఉన్నాను. శిరస్సులో కిరీటాన్ని పెట్టుకుని ఉన్నటువంటి నీకు ఆ రాముల వారి యొక్క వైభవం తెలియదు అనే అర్థం కూడా ఇక్కడ గోచరం అవుతుందట. మరొక అర్థం, ఐదవ అర్థం, అహం వేద్మి. సాత్విక స్వభావంతో కూడినటువంటి నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను రాముల వారి యొక్క వైభవాన్ని. రాజస స్వభావంతో కూడినటువంటి ఓ రాజా, నీకు ఎలా తెలుస్తుంది అనే అర్థం ఇక్కడ గోచరం అవుతుందట. అహం వేద్మి. ఆరవ అర్థం, నీచ శయ్యాసనం చాస్య నిత్యం స్యాత్ గురు సన్నిధౌ అని ఒక ప్రమాణ వాక్యం ఉంది. అంటే ఇది మనుస్మృతిలో చెప్పబడి ఉంది. అంటే గురువు గారు ఉన్నప్పుడు, ఆచార్యులు ఉన్నప్పుడు అతని కంటే తక్కువగా మనం ఉండాలి. ఆయన పైన ఒక ఆసనంలో కూర్చుని ఉంటే
మనం క్రింద కూర్చొని ఉండాలి. ఆ విధంగా ఉండాలని శాస్త్రం, ధర్మశాస్త్రం తెలియపరుస్తూ ఉంది. అందువల్ల గురువు గారి యొక్క ఎదురుగా ఈ శిష్యుడు తక్కువగా, అంటే చిన్న ఒకనొక గురువు కంటే ఒక తక్కువగా ఉన్నటువంటి చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఒకనొక మంచం పైన కానీ ఆసనం పైన కానీ ఉండవలేను అని మనుధర్మ శాస్త్రం మనుస్మృతిలో 2వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నందువలన ఆసనం యొక్క క్రింద ఉన్నటువంటి నాకు తెలుస్తుంది కానీ ఆసనం పైన కూర్చున్నటువంటి ప్రభువుగా ఉన్నటువంటి నీ పోటీ వాళ్లకు ఎలా తెలుస్తుంది ఓ రాజా అని విశ్వామిత్ర మహర్షి చెప్పినట్టు ఇక్కడ అర్థం గోచరమవుతుంది అని పెరియవాచాన్ పిళ్ళై అంటున్నారు. ఇది 6వ అర్థం. అహం వేద్మి 7వ అర్థం. అదేవిధంగా యోగ మార్గాన్ని అనుసరించి ఎల్లప్పుడూ ఉన్నటువంటి నేను బాగా అర్థం చేసుకుంటున్నాను, నువ్వు అటువంటి దాంట్లో వెళ్ళలేదు, అందువల్ల నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అని మరొక అర్థం. తర్వాత 8వ అర్థం, అహం వేద్మి మోక్షాన్ని కోరుతూ యాగం చేస్తూ ఉన్నటువంటి నేను బాగా ఈ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుని ఉన్నాను. రాముని గురించి నేను బాగా నాకు అర్థమవుతుంది. నేను చేస్తూ ఉన్నటువంటి ఈ యాగం మోక్షం కావాలనే భావంతో నేను యాగం చేసే మనిషి. కానీ నువ్వు పుత్రుడు కావాలనే భావంతో పుత్రకామేష్టి యాగం చేసిన వ్యక్తి. అందువల్ల పుత్రుడు కావాలనేటువంటి భావంతో ఒకానొక కామ్యంగా, అంటే అన్నిటికంటే గొప్పగా ఉన్నటువంటి మోక్ష సామ్రాజ్యం కొరకు తపస్సు చేసే నాకు తెలుసు గాని పుత్రకామేష్టి యాగం చేసిన నీకెలా తెలుస్తుంది అనే అర్థం కూడా ఇక్కడ గోచరం అవుతుంది అంటున్నారు పెరియవాచాన్ పిళ్ళై. 9వ అర్థం, అహం వేద్మి ధర్మ మోక్ష పురుషార్థాల్లో ఎల్లప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉన్నటువంటి నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను. అర్థ కామ పురుషార్థంలో ఎల్లప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉన్నటువంటి ఓ దశరథ నువ్వు ఎలా అర్థం చేసుకుని ఉంటావు అని మరొక అర్థం గోచరమవుతుంది. అదేవిధంగా అది మాత్రం కాదు, ఆ బ్రహ్మం పరబ్రహ్మం ఎటువంటిది, పరమాత్మ ఎటువంటి వారు అనేటువంటి ఒక విషయాన్ని వేదాంతం విచారించినప్పుడు నేతి నేతి అని ఒకానొక ఉపనిషద్వాక్యం ఉంది, బృహదారణ్యక ఉపనిషద్వాక్యం. బ్రహ్మం అనేది ఇంతవరకే అని చెప్పడం మన వల్ల అవదు. నా ఇది ఇలా కాదు అంటే మనం దీన్ని చెప్తున్నామో దానికంటే పరమ విలక్షణంగా కనబడేదే పరబ్రహ్మం అని అక్కడ వేదాంతంలో చెప్పబడి ఉంది. భగవద్ రామానుజాచార్యులు వారు కూడా శ్రీభాష్యంలో దీన్ని చక్కగా ఆయన ఉదాహరించి ఉన్నారు. అందువల్ల కయిత్తా వేద యత్ర సహ అని కఠోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. ఆ బ్రహ్మం ఎటువంటిది అనేదాన్ని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అని ఆ కఠోపనిషత్ మంత్రానికి అర్థం. అందువల్ల అటువంటి పరమాత్మ తత్వాన్ని బ్రహ్మ రుద్రేంద్ర భూతానాం మనసామప్యగోచరం అని ఒకానొక ప్రమాణ వాక్యాన్ని ఇక్కడ రాస్తున్నారు. దీనికి ప్రమాణం ఎక్కడ ఉంది రాయటం లేదు. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు లాంటి వాళ్ళు కూడా తమ మనస ఆ పరమాత్మ విషయక జ్ఞానాన్ని వాళ్ళు పొందలేదు అని చెప్తుంది. కనుక ఆ భగవంతుణ్ణి ఎలా మనం మీ పోటీ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు? నాన్ముహన్ செஞ்சடையான் என்றிவர்கள் எம்பெருமான் தன்மையை யாரறிகிற்பார் అని స్వామి నమ్మాళ్వార్ తిరువాయిమొழிలో 8వ శతకంలో 3వ దశకంలో 9వ పాసురంలో ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులు ఎలా అర్థం చేసుకోకుంటారు మహావిష్ణువు యొక్క వైభవాన్ని అని
స్వామి నమ్మాళ్వారు చెప్పడం జరుగుతుంది. సోంగ వేద ఎదివా నవేద అని తైత్తరీయంలో ఒక మంత్రం ఉంది. ఆ భగవంతుడే తమ యొక్క వైభవాన్ని నిజంగా అర్థం చేసుకుని ఉన్నారో లేదో అని ఆ తైత్తరీయ ఉపనిషత్ చెప్తుంది. దీన్ని మనస్సులో ఉంచుకొని, ఇది నేను సొంతంగా చెప్తున్నాను, తిరుమంగయ్యాళ్వారు కూడా తాం తం పెరుమై అరియార్ అని ఒక పాసురం పాడుతున్నారు. తిరుక్కూడలూర్ అని ఒక దివిదేశం, 108 దివిదేశంలో ఒకటి. ఆ తిరుక్కూడలూర్ ఆ దివిదేశ ఆ ఎంబెరుమాన్ను గురించి చెప్పినప్పుడు ఆ భగవంతునికి తమ యొక్క వైభవం తెలుస్తుందా అని తిరుమంగయ్యాళ్వార్ అడగడం జరుగుతుంది. తనక్కుం తన్ తన్మై అరివరియానై అని స్వామి నమ్మాళ్వార్ ఇదే అర్థంతో కూడినటువంటి మరొక పాసురం తిరువాయిమొழிలో 8వ శతకంలో 4వ దశకంలో 6వ పాసురంలో ఆయన చెప్పడం జరిగింది. అహం వేద్మి 10వ అర్థం ఇప్పుడు ప్రియవాచాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని ముండకోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. ఎవరైతే అన్ని వస్తువుల యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని బాగా అర్థం చేసుకుని ఉన్నారో అని ఈ మంత్రానికి అర్థం. అంటే భగవంతుడు సర్వజ్ఞుడు అని ఆ మంత్రం మనకు తెలియపరుస్తూ ఉంది. అంటే ఒకే సమయంలో త్రికాలానికి సంబంధించినటువంటి ఆ పరిజ్ఞానం ఆ పరమాత్మ ఆయన శ్రీమన్నారాయణుడు అతనికి ఒకరికి మాత్రమే ఉంది. ఇప్పుడు చెప్పేది నా సొంత విషయం, సొంతంగా చెప్తున్నాను. కఠోపనిషత్తులో 3 మంత్రాలు ఉన్నాయి. అంగుష్టమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి ఈశానో భూతభవ్యస్య న తతో విజుగుప్సతే. అంగుష్టమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి ఈశానో భూతభవ్యస్య సయేవాద్య సముస్వః ఏతద్వైతత్. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః తం స్వాత్ శరీరాత్ ప్రవృహేన్ ముంజాదివ ఇషీకం ధైర్యేణ తం విద్యాత్ శుక్రం అమృతమితి అని 3 మంత్రాలు ఉన్నాయి. ఈ 3 మంత్రముల చేత చెప్పబడిన విషయం ఒకే సమయంలో త్రికాలంలో జరుగుతున్న జరగబోయే విషయం అన్నిటినూ బాగా భూత భవిష్యత్ వర్తమానాన్ని ఒకే సమయంలో అందరి యొక్క భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలుసుకుని ఉన్నటువంటి ఒకే వ్యక్తిగా పరమాత్మ ఉన్నారని ఆ మంత్రం, ఆ 3 మంత్రాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అటువంటి వాడు దీన్ని ఆయన నాథముని అనే వైష్ణవ ఆచార్యుల వారు కూడా యోవేత్తి యుగవత్సర్వం ప్రత్యక్షేణ సదాస్వత అని న్యాయతత్వం అనేటువంటి గ్రంథంలో మంగళ శ్లోకంగా దాన్ని రాశారు. అంటే ఆ న్యాయతత్వం అనేటువంటి ఆ గ్రంథం కాలం వల్ల ఇప్పుడు మనకు అది దొరకలేదు, అది లుప్తమైపోయినది. కానీ ఈ శ్లోకం మాత్రం మన పూర్వాచార్యుల చేత అక్కడక్కడ రాయబడుతూ ఉంది. పిల్లలోకాచార్యుల వారు, అదే మన మనవాళ మాముని, అదేవిధంగా దేశికుల వారు దాన్ని వ్యాఖ్యానంలో ఎత్తి రాస్తున్నారు. కానీ ఆ మంగళ శ్లోకం ఒకటి మాత్రమే మనకు దొరుకుతుంది. అటువంటి ఆ విధంగా ఆ భగవంతుడు ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అని ఉపనిషత్ ఘోషించే విధంగా ఉన్నటువంటి వారు. అదేవిధంగా స్వాభావికి జ్ఞానబల క్రియాచ అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది. స్వభావంగానే జ్ఞానము, బలము, క్రియ చేసే ఆ సామర్థ్యం ఇదంతా పరమాత్మకు ఉన్నది అని చెప్పబడి ఉంది. అందువల్ల ఇటువంటి ప్రమాణములను నమ్ముతూ ఉన్నటువంటి తనను సర్వజ్ఞుడుగా తలుచుకొని ఒక ఆచార్యుడి దగ్గర వినయంతో నిలిచి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని గీతలో చెప్పినట్టు ఆ వినయంతో ఆ గురుముఖంగా అడుగకుండా దదామి అదేవిధంగా దదామి బుద్ధియోగం తం అని గీతలో 10వ అధ్యాయంలో చెప్పినట్టు నేను భక్తులందరికీ ఆ బుద్ధి యోగాన్ని నేను ప్రసాదిస్తున్నాను అని
కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టు మయర్వర మదినలం అరుళినన్ అని స్వామి నమ్మాళ్వార్ తిరువాయిమొழிలో మొదటి పాసురంలో చెప్పినట్టు శృతం ఆసీత్ మరీచిత అని మరీచి మహర్షి దగ్గర నుండి ఈ విషయం నా చేత గ్రహించబడినది అని ఒకానొక ప్రమాణ వాక్యం ఉన్నందువలన సత్సంప్రదాయము చేత ఒకానొక జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళకు కదా ఇటువంటి విషయమంతా గోచరం అవుతుంది. అందువల్ల ఆచార్యుడు దగ్గర వినకుండా ఉన్నటువంటి వాళ్లకు ఆ భగవంతుని యొక్క ఆ మహిమ ఎలా అర్థమవుతుంది? అందువల్ల బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అని రామాయణంలో చెప్పినట్టు ఎన్నో ప్రశ్న వేసి పెద్దవాళ్ల దగ్గర ఎన్నో విషయాలను తెలుసుకున్నటువంటి వాడు రాములు వారు అని రామాయణం చెప్తుంది గనక అటువంటి ఆ రాముడు అతని యొక్క వైభవం, ఆ వైభవాన్ని ఓ రాజా నేనే బాగా అర్థం చేసుకుని ఉన్నాను అని విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు. ఇది 10వ అర్థం. 11వ అర్థం అహం వేద్మి తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది. ఈ పరమాత్మను వేద శబ్దముల చేత, యజ్ఞముల చేత, దానము చేత, నాశం లేని తపస్సుల చేత బ్రాహ్మణులు తెలుసుకోవడానికి కోరుతున్నారు అని బృహదారణ్యక ఉపనిషత్ చెప్తుంది. అందువల్ల అది మాత్రం కాదు, ఆత్మావా అరే మంతవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక మంత్రం ఉన్నందువలన దీన్ని వినాలో, దీన్ని తలుచుకోవాలనో అది ఆ పరమాత్మ కదా. అందువల్ల తలుచుకోవడానికి, వినడానికి అర్హంగా ఉండేది ఆ పరమాత్మ. అందువల్ల పరమాత్మ ధ్యానం చేయడానికి అర్హుడు అని బృహదారణ్యక ఉపనిషత్ చెప్తుంది కనుక అటువంటి విషయాన్ని బాగా నేను గ్రహించి ఉన్నాను కనుక నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను రాముల యొక్క వైభవాన్ని అని దశరథ మహారాజు ఎదురుగా విశ్వామిత్ర మహర్షి చెప్పడం జరుగుతుంది. ఓ రాజా, మీరు ఎలా రాముల యొక్క వైభవాన్ని మీరు అర్థం చేసుకుని ఉన్నారు అని నన్ను అడిగితే అహం వేద్మి మహాత్మానం, తరువాత మహాత్మానం అని పదాన్ని తీసుకుంటున్నారు పెరియవాచాన్ పిళ్ళై. ఇంతవరకు అహం వేద్మి అనేదానికి 11 విధంగా అర్థాన్ని అనుగ్రహించినటువంటి పెరియవాచాన్ పిళ్ళై ఇప్పుడు మహాత్మానం అనేటువంటి పదానికి స్వారస్యమైనటువంటి అర్థాలను రాస్తున్నారు. ఇంతవరకు ఎవరు రాయలేదు ఇటువంటి అర్థాలను, చక్కగా రాస్తున్నారు. దీనికి ఎన్ని అర్థాలు ఉన్నాయి చూస్తాం. అందులో మహాత్మానం అంటే గొప్పవాడిని, ఆ గొప్ప వ్యక్తిను నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను. తేజసాంహి న వయః సమీక్ష్యతే అని రఘువంశంలో కాళిదాసుడు చెప్తున్నాడు. తేజస్సుతో కూడిన వాళ్ళ విషయంలో వాళ్ళ యొక్క వయస్సు ఎంత అని ఎవరు ప్రశ్నించరు. అంటే చిన్న వయసులో ఉండే వాళ్ళకు కూడా అటువంటి తేజస్సు, అటువంటి ఆ మేధావిలాసం రావచ్చు అని కాళిదాసుడు చెప్పినట్టు, చూస్తే చిన్నవాడులాగా ఉండినా నీ తనయుడు గొప్పవాడు, ఆయన మహాత్మా అని అంటున్నారు విశ్వామిత్ర మహర్షి. ఈ మహాత్మా అనేటువంటి ఆ పదాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయని అడిగితే సంస్కృతంలో ఎన్నో నిఘంటులు ఉన్నాయి. అందులో వైజయంతి అనేటువంటి ఒక నిఘంటు, అంటే ఒక పదాన్ని తీసుకొని ఆ పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఈ పదానికి పర్యాయ పదాలు ఎన్ని ఉన్నాయి, వీటిను తెలియపరిచే గ్రంథం నిఘంటు అంటారు సంస్కృతంలో. వైజయంతి ఒక నిఘంటు ఉంది. ఆ వైజయంతి అనేటువంటి నిఘంటులో యక్షర కాండం ఒకటి ఉంది. అందులో ఈ ఆత్మ అనేటువంటి శబ్దానికి ఆత్మ జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని ఎత్తనే అర్కే అగ్నౌ మతౌ వాతే అని ఒక వాక్యం కనబడుతూ ఉంది. అంటే ఆత్మ అనేటువంటి శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో దాన్ని
ఈ వాక్యం మనకు వివరిస్తూ ఉంది. మొదటి అర్థం ఆత్మ అంటే జీవుడు అని అర్థం, లేకపోతే చేతనుడు అని అర్థం. అహం వేద్మి మహాత్మానం, ఆ మహాత్మును నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను. అంటే ఆత్మ అనేటువంటి పదానికి జీవుడు అని అర్థం. అంటే యస్య ఆత్మ శరీరం అని ఉపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక మంత్రం ఉన్నందువలన ఎవరికైతే ఆత్మ శరీరంగా ఉంటుందో అని, అదేవిధంగా ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతరహ అని బృహదారణ్యక ఉపనిషత్తులో మరొక మంత్రం ఉంది. ఏ పరమాత్మ ఆ జీవుని యొక్క లోపల దూరి ప్రవేశించి ఉంటాడో అని చెప్తుంది. అందువల్ల ఆత్మ అనేటువంటి పదానికి జీవుడు అనేటువంటి అర్థం ఉంది. అందువల్ల ఆ పరమాత్మ అనేటువంటి వారు ఆ జీవుడు అందరికీ నియామకుడుగా ఉన్నందువలన, నియమించేవాడుగా ఉన్నందువలన ఆ పరమాత్మను సర్వ ఆత్మ సమూహం అన్నిటికీ ఆత్మగా ఆ భగవంతుడు ఉన్నందువలన మన శాస్త్రకారులు మహాచేతనుడు అని పరమాత్మను పిలుస్తారు. అందువల్ల మహాచేతనుడుగా ఉన్నటువంటి వారు అనే విషయాన్ని నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను. రెండవ అర్థం ఆత్మ అనేటువంటి శబ్దానికి ధృతి అంటే ధైర్యం అని అర్థం. ధైర్యం అనేటువంటి అర్థం ఆత్మ అనే శబ్దానికి ఉంది. ఆపద్యపి స్వకార్యేషు కర్తవ్యత్వ స్థితిర్ధృతి అని ఒక ప్రమాణాన్ని ఇక్కడ వ్రాయడం జరుగుతుంది. ఆపత్కాలంలో తమ కార్యంలో దాన్ని చూసి, ఆపత్తుని చూసి భయపడకుండా స్థిరంగా నిలిచి ఉండినట్టయితే దాన్నే ధైర్యం అని అంటారు. అందువల్ల తాటక, సుబాహు, మారీచులు మొదలైనటువంటి బలముతో కూడినటువంటి ఆ విరోధి వర్గం వాళ్ళందరూ ఉండిన ఈ యజ్ఞానికి వాళ్ళ వల్ల ఆటంకం కలిగినప్పుడు యజ్ఞ విఘ్నకరం హన్యాం అని భారతంలో ఉద్యోగ పర్వంలో ఒక శ్లోకం ఉన్నందువలన యాగానికి ప్రతిబంధకం చేస్తూ ఉన్నటువంటి వాళ్లను సంహరిస్తాను అని అక్కడ భారతంలో ఒక చోట చెప్పినట్టు తీసుకున్న ఆ కార్యాన్ని బాగా పూర్తి చెయ్యాలా అనేటువంటి మానసికమైనటువంటి ఆ ధైర్యంతో కూడినటువంటి వారు అనే అర్థం ఈ ఆత్మ అనే శబ్దం తెలియపరుస్తూ ఉంది. అటువంటి వ్రతం, అటువంటి ధైర్యం నీ కుమారునికి ఉంది అనే దాన్ని మహాత్మానం అనే పదము చేత విశ్వామిత్ర మహర్షి చెప్పడం జరుగుతుంది. ఈ ఆత్మ అనేటువంటి శబ్దానికి మూడవ అర్థం మహాత్మానం. ఆత్మ అనేటువంటి పదానికి దేహం అని ఒక అర్థం ఉంది. అంటే ఆ దేహం అనేటువంటి అర్థాన్ని తీసుకుంటే నిత్యం నిత్యాకృతి ధరం అని చెప్తూ సాత్వత సంహితలో, పాంచరాత్ర ఆగమంలో సాత్వత సంహితలో ఈ వాక్యం కనబడుతుంది. అంటే నిత్యుడుగా ఉండేవాడు, నాశం లేనివాడు, నిత్యమైనటువంటి దేహంతో కూడినటువంటి వాణ్ణి అని ఈ పంచరాత్రం తెలియపరుస్తుంది సాత్వత సంహిత. అదేవిధంగా న తస్య ప్రాకృత మూర్తి మాంస మేధో అస్థి సంభవ అని వరాహ పురాణంలో ఒక శ్లోకం ఉన్నందువలన ఆ పరమాత్మకు మాంసం, మజ్జ, ఎముకలు ఇదంతా ఉండదు. ప్రకృతి సంబంధముతో కూడినటువంటి శరీరం అతనిది కాదు, శుద్ధ సత్వమయమైనటువంటి శరీరం అని చెప్పబడి ఉన్నందువలన మాసూన చుడర్ ఉడంబాయ్ అని స్వామి నమ్మాళ్వారు చెప్పినట్టు శత్రువుల చేత నాశం చేయడానికి వీలు కానిటువంటి విధంగా నిత్యముగా దోషం లేని, సమానం లేని, ప్రకాశంతో కూడినటువంటి, దేహంతో కూడినటువంటి వాడు ఆ పరమాత్మ. అందువల్ల ఆత్మ అనేటువంటి పదానికి తేజస్ అనేటువంటి ఒకానొక అర్థం, ఆత్మ అనేటువంటి పదానికి దేహం అనేటువంటి అర్థం ఈ మూడవ అర్థంగా చెప్పబడి ఉంది. అహం వేద్మి మహాత్మానం. నాలుగవ అర్థం ఆత్మ అనేటువంటి పదానికి స్వభావం అని నాలుగవ అర్థం. స్వభావం ఎటువంటిది అంటే అభయం సర్వభూతేభ్యో
దదామ్యేతద్ వ్రతం మమ అని శ్రీరామాయణంలో విభీషణ శరణాగతి సమయంలో రాములు వారు చెప్పడం జరుగుతుంది. నేను శరణమ్మని వచ్చిన వాళ్ళని నేను కాపాడుతాను, వాళ్లకు అభయం ఇస్తున్నాను, ఇది నా యొక్క వ్రతం అని రాములు వారు చెప్పడం జరుగుతుంది. అది మాత్రం కాదు, పాశుపాల్యం హి వృత్తి అని అనర్ఘ రాఘవం అనేటువంటి ఒక సంస్కృత నాటకంలో మురారి అనేటువంటి ఒక కవి రాస్తున్నారు. ప్రాణులను రక్షించేదే కదా నీ యొక్క ధర్మం అని రాముల వారిని చూసి చెప్పినట్టు ఆ వాక్యం ఉంది. అందువల్ల ఆపత్తు కాలంలో రక్షించేదాన్ని స్వభావంతో కూడినటువంటి వాడు అనే అర్థం దీనివల్ల గోచరం అవుతుంది. అందువల్ల ఈ 4వ అర్థం స్వభావం అనేటువంటి అర్థాన్ని ఆత్మ అనేటువంటి శబ్దం తెలియపరుస్తూ ఉంది. అహం వేద్మి మహాత్మానం 5వ అర్థం ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం. అంటే పరో మాస్, ఇక్కడ పరో మాస్మాది పరహ మా అస్మాత్ ఇది పరమః అని చెప్తూ ఇతని కంటే గొప్పవాడు మరొకరు లేదు అనేది పరమ అనేటువంటి శబ్దానికి అర్థం. యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ అని ఎవరికంటే ఇతనికి ఏ పరమాత్మ కంటే మరొక తత్వం లేదో అని తైత్తరీయ ఉపనిషత్తులో ఒక మంత్రం ఉన్నందువలన అతనికి సమానంగా ఎవరు లేదు, అతని కంటే గొప్పవారు ఎవరు లేదు అనే రకంగా తత్సమశ్చ అవ్యతికశ్చ దృశ్యతే అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది. అందువల్ల ఒత్తార్మిక్కారై ఇలయాయ మామాయా అని ఇదే అర్థాన్ని స్వామి నమ్మాళ్వార్ తిరువాయిమొഴി 2వ శతకంలో 3వ దశకంలో 2వ పాసురంలో ఆయన చెప్తున్నారు. అందువల్ల అటువంటి వారు ఈ ఆత్మ పరమాత్మ అనేటువంటి అర్థాన్ని, ఈ పరమాత్మను నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను అని విశ్వామిత్ర మహర్షి చెప్పడం జరుగుతుంది. 6వ అర్థం ఆత్మ అని పదానికి యత్నం అని ఒక అర్థం, ప్రయత్నం అని అర్థం. మహాప్రయత్నంతో కూడినవాడు అని ఈ అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రయత్న స్వాత్మధర్మ స్యాత్ ఉత్సాహో భావనాచ సహా అని ఒకానొక ప్రమాణ వాక్యాన్ని ఇక్కడ ఎత్తి రాస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. అంటే ప్రయత్నం అనేది ఉత్సాహంతో చేయవలసినటువంటి ఒకానొక కార్యం, ఇది ఆత్మధర్మం, ఇదే ఒకానొక భావన అని చెప్పబడి ఉంది. అది మాత్రం కాదు, వినాశాయేచ దుష్కృతాం సంభవామి అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అందువల్ల నేను పాపంతో కూడి పాపీగా ఉన్నటువంటి వాళ్లను వినాశం చేయడానికే నేను అప్పుడప్పుడు అవతారం చేస్తున్నాను అని చెప్తున్నారు కనుక ఇది ఒక యత్నం. అందువల్ల ప్రయత్నం అనేటువంటి అర్థం గోచరమవుతుంది. అహం వేద్మి మహాత్మానం, అటువంటి ప్రయత్నంతో కూడినటువంటి వ్యక్తిను నేను బాగా అర్థం చేసుకుని ఉన్నాను అర్థం. అహం వేద్మి మహాత్మానం 7వ అర్థం ఆత్మ అనేటువంటి పదానికి సూర్యుడును ఒక అర్థం ఉంది సంస్కృత నిఘంటు వైజయంతిలో. అంటే ఇక్కడ రామ దివాకర శత్రు అక్షోమయం తోయం ఉపశోషం నయిష్యతి అని శ్రీరామాయణంలో చెప్పబడి ఉన్నందువలన చర సమూహం అనేటువంటి ఆ కిరణములతో కూడిన ఆ రాముడు అనేటువంటి ఆ సూర్యుడు ఆ శత్రు రాక్షసులు అనేటువంటి ఆ నీటిను అట్లనే ఆ నీళ్లు లేకుండా చేసేస్తాడు అని శ్రీరామాయణం చెప్తుంది కనుక ఆయుధాన్ని కూడా ఎదురు చూడకుండా తమ యొక్క ప్రతాపము చేతనే శత్రువులు ఆ రాక్షసులు అందరినీ లేకుండా చేసే సామర్థ్యంతో కూడినటువంటి వాడు మహాత్మ. అందువల్ల సూర్యుడు చేసే కార్యాన్ని చేసేవాడు మహాత్మ అని పిలువబడుతున్నాడు. రాములు వారు అటువంటి వారు అని చెప్పడంలో తాత్పర్యం. 8వ అర్థం ఆత్మ అనే శబ్దానికి అహం వేద్మి మహాత్మానం, ఆత్మ అంటే అగ్ని అని ఒక అర్థం. అంటే అభిత పావకోపమం అని రామాయణంలో చెప్పినట్టు ఆ భరతాన్ రాములు వారు తిరిగి పిలుచుకుని రావడానికి రాములు వారి దగ్గర వచ్చినప్పుడు అగ్ని మధ్యలో కూర్చుని ఉన్నట్టు ఆ భరతునికి రాములు వారు కనబడినాడట. అందువల్ల అటువంటి స్వామి
నిర్దహేదపి కాకుస్థ క్రుద్ధ తీవ్రేణ చక్షుషా అని శ్రీరామాయణంలో చెప్పినట్టు ఆ రామచంద్రుడు కోపంతో కూడినవాడై కఠినమైనటువంటి క్రూరమైనటువంటి ఆ కోపాగ్నితో కూడినటువంటి తమ యొక్క నేత్రముల చేత అన్నిట్ను భస్మం చేసేస్తారు అని రామాయణంలో ఒక శ్లోకం ఉన్నందువలన అనలురువిల్ తిగళుం సోది తన్నురువాయ్ అని తిరుమంగయ్యాళ్వార్ తిరునడుందాండకం అనే ప్రబంధంలో చెప్పినట్టు శత్రు శరీరం అన్నిట్ను ఖండంగా దాన్ని నరికేసి అట్లే దాన్ని బూడిదలాగా చేసే మహాగ్ని లాంటి వారు అని చెప్పబడుతున్నాడు పరమాత్మ. ఇది ఒక అర్థం. అహం వేద్మి మహాత్మానం. 9వ అర్థం ఆత్మ అనేటువంటి దానికి బుద్ధి అని ఒక అర్థం ఉంది. ఆ బుద్ధి అనేటువంటి అర్థాన్ని చెప్పినప్పుడు సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ అని రామాయణంలో చెప్పబడుతుంది. బాలకాండంలో సమస్త శాస్త్రార్థాన్ని తత్వములను బాగా తెలుసుకున్నటువంటి వారు అర్థం దీనికి. అది మాత్రం కాదు, బుద్ధ్యా హి అష్టాంగయ యుక్త అని రామాయణంలో సుందరకాండంలో చెప్పినట్టు 8 అంగములతో కూడినటువంటి ఆ బుద్ధిశక్తితో కూడినవాడు శ్రీరామచంద్రుడు అని చెప్పబడుతుంది. కనుక ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉంటూ శత్రువులు ఉండే ఆ ప్రదేశాన్ని అర్థం చేసుకొని తగిన ఉపాయముతో అతన్ని ఆ శత్రువులను నాశం చేసే మహాబుద్ధితో కూడిన వారు అనే అర్థం గోచరమవుతుంది. 10వ అర్థం అహం వేద్మి మహాత్మానం. ఆత్మ అనే పదానికి వాయు అని ఒక అర్థం ఉంది. వాయు రూపంతో భగవంతుడు ఉన్నాడు అని శాస్త్రం చెప్తుంది. అందువల్ల ఆ వాయు రూపంలో ఉన్నటువంటి తస్మై వాతాత్మనే నమః అని విష్ణు పురాణంలో చెప్పబడి ఉన్నందువలన, మొదటి అంశంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నందువలన ఆ భగవంతుడు వాయు రూపంగా ఉన్నాడు. అది మాత్రం కాదు, ఆ పెద్ద గాలి చేత తీసుకుని పోబడినటువంటి ప్రతి వలె అందరినీ వాయులాగా ఉండి నాశం చేసే సామర్థ్యం ఆ పరమాత్మకు ఉంది అని చెప్పబడి ఉంది. విష్ణు పురాణం అలా వర్ణిస్తుంది. కాలాయ్ తీయాయ్ అని స్వామి నమ్మాళ్వారు కూడా ఇదే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. అది మాత్రం కాదు, భగవంతుడు ఎటువంటి వారు అంటే చచ్చిపోయే పరిస్థితిలో కూడినటువంటి వాడిని కూడా లేచి వాళ్ళు కూర్చున్నట్టు చేసే సామర్థ్యం అతనికి ఉన్నందువలన ఆ వాయు అనేది అది ఉంటేనే ప్రాణంతో కూడినటువంటి వాళ్లకు ఆ ప్రాణం నిలిచినట్టు చేసే సామర్థ్యం ఆ వాయువుకు ఉన్నందువలన ఆ భగవంతుడు కూడా ఇత ఉపరి మృత సంజీవనం రామవృత్తాంతం అని పరాశర భట్టర్ స్వామి భగవద్గుణ దర్పణం విష్ణు సహస్రనామ భాష్యంలో రాస్తున్నారు. కనుక ఆ వాయువు చేసే కార్యాన్ని భగవంతుడు కూడా చేస్తున్నారు అనే అర్థం దీనివల్ల గోచరమవుతుంది. అహం వేద్మి మహాత్మానం అని ఈ విధంగా ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఈ శ్లోకం ఇంకా పూర్తి కాలేదు. మిగిలిన విషయాన్ని రేపు మనం అనుభవిస్తాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.